కరీంనగర్లో బీఆర్ఎస్ రెండో స్థానంలోకి వస్తే తాను దేనికైనా సిద్ధమని, మూడో స్థానం వస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావా కేటీఆర్ అంటూ సవాల్ విసిరారు కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు. నేతన్నల చావుకు కేటీఆర్ కారణమైతే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి నేతన్నల బకాయిలు చెల్లించారన్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనన్నారు. కాంగ్రెస్ 14 స్థానాల్లో గెలుస్తోందంటున్న వెలిచాల రాజేంద్రరావుతో మా ప్రతినిధి సాదిక్ ఫేస్ టు ఫేస్. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెల్చాల రాజేంద్రరావు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తీసుకుందాం. రాజేంద్రరావు గారు, మీకు పోలింగ్ పర్సెంటేజ్ బాగా పెరిగింది? మీరు ఆ ఓట్లు ఎట్లా ఎవరికి పడతా అనుకుంటున్నారు? ఎట్లా గెలవబోతున్నారు? పోలింగ్ పర్సెంటేజ్ పెరగడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా గ్యారంటీలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ గ్యారంటీల విషయంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ప్రజలు ఉత్సాహంగా ముందుకు వచ్చి ఎక్కువ శాతంలో ఓటింగ్ వేయడానికి కారణం ఏంటంటే రాబోయే గ్యారంటీలు, ఇందిరమ్మ ఇల్లు కానీ, రుణమాఫీ కానీ, వాటి విషయంలో చాలా సానుకూలత ఉంది. అందుకే ఇండ్ల నుండి బయటికి వచ్చి పెద్ద ఎత్తున ఓటింగ్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుకు పెద్ద ఎత్తున ఓటేసినారు, బ్రహ్మరథం పట్టినారు, నీరాజనాలు పట్టినారు. తప్పకుండా పెద్ద మెజార్టీతో గెలుస్తాం మేము. మీరు ఇలా అంటున్నారు, ఎంత ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ మాత్రం కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలందరూ కూడా బీజేపీకి ఓటు వేశారని ఆయన ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎట్లా చూస్తారంటే, పోలింగ్ సరళి స్టార్ట్ అయిన తర్వాత 7 గంటల నుంచి మనం గమనిస్తే మొత్తం బీఆర్ఎస్ క్యాంపులు బూతుల దగ్గర మర్జ్ అయిపోయినాయి బీజేపీతోని. బీజేపీ దిశగా బీఆర్ఎస్ ఏదైతుందో మూవ్ అయిపోయి అలుముకున్నది అన్నది మొత్తం తెలంగాణ అంతా చర్చ జరిగింది. ఫోన్ల మీద కూడా అదే మాట చెప్పడం జరిగింది. మనకు ఉదాహరణకు కేసీఆర్ గారు ఏదైతుందో 25 మంది ఎమ్మెల్యేలను కొనడం బీజేపీకి పెద్ద విషయం కాదు. భారతదేశంలో ప్రతి చోట కొంటా ఉన్నారు. 25 మంది ఎమ్మెల్యేలను అలవోకగా కొంటది అని అంటే అర్థం ఏంటంటే, నా దగ్గర 35 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఈ 35 కలుపుతాను 60 అవుతాయి, ఈ 60తో ఏదైతుందో మేము ప్రభుత్వం మళ్ళా చేస్తాము, 15 ఆగస్టు జెండా నేనే ఎగరేస్తాను అని చెప్పకనే చెప్పినారు. అంటే బీఆర్ఎస్ బీజేపీ ఎంత అలుముకొని ఉన్నాయి, వాళ్ళ కలయిక ఎటువంటిది. రెండోసారి ఏదైతుందో ఆయన ఖమ్మం పోయి నామా నాగేశ్వరరావు గారు పార్లమెంట్ క్యాండిడేట్ ఉంటే మన నామా నాగేశ్వరరావు గారు మంత్రి కాబోతున్నారు, అలయన్స్లో మంత్రి అవుతారన్నారు. ఏ రకమైన అలయన్స్? ఎవరితో అలయన్స్? బీజేపీ ప్రభుత్వం వస్తుంది, బీజేపీ ప్రభుత్వంలో నామా నాగేశ్వరరావు గారిని నేను ఇస్తాను, ఆయన మంత్రి అవుతాడని. అంటే ఆయన ఆ తలకాయలో ఉన్న ఆలోచనలు పెట్టగానే బయట పెట్టేసినారు ఆల్రెడీ. సో వాళ్ళ ఆలోచనలు ఏదైతుందో బీజేపీకి దిశగా ఉన్నాయి, బీజేపీని అలుముకొనే ఉన్నారు, బీజేపీతోనే బొర్లుతున్నారు, బీజేపీ వ్యవహారాన్ని మొత్తంగా బ్యాక్గ్రౌండ్ నుంచి నడుపుతున్నారు. భారతదేశంలో 2 పార్టీలు ముఖాముఖి కొట్లాడుతున్నాయి, కాంగ్రెస్ బీజేపీ. కాంగ్రెస్ ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తుంది, బీజేపీ ఎన్డీఏ కూటమికి నేతృత్వం వహిస్తుంది. కాంగ్రెస్ సెక్యులర్ భావాలతో ఎలక్షన్ ముందుకు పోతుంది, బీజేపీ మతతత్వ భావాలతో పోతుంది. దీంట్లో ఖచ్చితంగా ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ దిశగానే ఆలోచిస్తుంది, బీజేపీనే అలుముకొని ఉంది. కాంగ్రెస్ ఏదైతుందో నేషనల్ పార్టీ బీజేపీ దిశగా పోయే అవసరం కానీ, అగత్యం కానీ, ఆలోచన కానీ కాంగ్రెస్కు ఉండదు. ఇది కేటీఆర్ గారు లాంటి అబద్ధాల కోరు ప్రజలను నమ్మించడానికి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేయడం అలవాటు ఆయనకు. కాబట్టి ఈ థర్డ్ క్లాస్ కేటీఆర్, కల్వకుంట్ల థర్డ్ క్లాస్ రామారావు చేసే వ్యాఖ్యలు ఇవి. ప్రజలందరూ అట్నే అనుకుంటున్నారు. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటై బీజేపీని గెలిపించేది చేసినప్పుడు మరి మీరు ఎట్లా గెలిచే అవకాశం ఉందా? అట్లా మరి ఇద్దరు ఒకటైనప్పుడు అది మాకే మంచిది. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఎంత చీత్కారం చేసుకుంటున్నారంటే, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ దిశగా తిరిగింది అని అంటే ప్రజలు ఏదైతుందో ఇంకా బీజేపీ దిశగా వేయడం ఏదైతుందో ఇంకా చెండాలం. బీజేపీ చేసిన చెండాలం పనులతో పాటు బీఆర్ఎస్ చేసిన చెండాలం పనులు కూడా వాళ్ళకి అంటుకొని ఉండడంతో ప్రజలు ఏదైతుందో, ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ పట్టణంలో 8 మంది కార్పొరేటర్లు అరెస్ట్ అయినారు ల్యాండ్ గ్రాబింగ్ విషయంలో. ఇంకో 8 మంది పెద్ద పెద్ద భూబకాసులు అరెస్ట్ అయినారు, కార్పొరేటర్లు కాకుండా. ఈ 16 మంది విషయంలో కరీంనగర్ పట్టణం మొత్తం ఏదైతుందో ఓకారం చేసుకుంటుంది. ఈ బీఆర్ఎస్ పార్టీయే బీజేపీని అలుముకుంటే బీజేపీ చేసిన పాపాలతో పాటు బీఆర్ఎస్ చేసిన పాపాలు కూడా వాళ్ళకు చుట్టుకొని ఈ పాపాల పుట్ట మొత్తం పగులుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దిశగా ప్రజలు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ
అన్ని విషయాలలో మంచి చేస్తుంది కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున కాంగ్రెస్కు మద్దతు. ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు కరీంనగర్? 2 లక్షల మెజారిటీతో గెలవబోతున్నారు. 2 లక్షలు. సరే, మరి 40 రోజుల పాటు మొత్తం ఎన్నికల్లో చాలా బిజీగా ఉన్నారు. ఇప్పుడు మీరు ఎట్లా ఈ యొక్క టైంను ఎలక్షన్ ఫలితాలు వచ్చేదాకా ఏం చేయబోతున్నారు? అన్ఫార్చునేట్లీ 40 రోజులు కాదు 20 రోజులే దొరికింది నాకు. నా టికెట్ లాస్ట్ మినిట్లో డిసైడ్ చేయడం జరిగింది. మేము T20 మ్యాచ్ ఆడినాం, బ్రహ్మాండంగా T20 మ్యాచ్ ఆడినాం, బ్రహ్మాండంగా బాదినాం, బ్యాటింగ్ జబర్దస్త్ ఆడినాం, 350 పైన స్కోర్ చేసినాం. ఖచ్చితంగా మేము ఏదైతుందో గెలవబోతున్నాం. ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవుతాను ఫ్యామిలీతో 2-3 రోజులు. మళ్ళీ కరీంనగర్ పోయి ప్రజలందరితో మమేకమై, ఫ్యామిలీతో ఎడిపోతున్నారు? నేను ఎటు పోతలేను, ఇక్కడే హైదరాబాద్లో ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాను 2-3 రోజులు. కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు రాష్ట్రంలో? ఖచ్చితంగా 14 సీట్లు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ప్రతి చోట తెలంగాణలో ఏదైతుందో ప్రజలు వాటిని బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుంటున్నారు. 14 సీట్ల పైనే వస్తాయి. థ్యాంక్ యూ. కరీంనగర్ సీటు డెఫినెట్గా కాంగ్రెస్ ఖాతాలోనే ఉంటుందని కూడా వెల్చాల రాజేందర్ స్పష్టం చేస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఏకమైనా కూడా తనను ఓడించలేవని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. శంకర్తో కలిసి సాదిక్, బిగ్ టీవీ, గాంధీ భవన్.